గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న మోంతా తుఫాన్ సంబంధించి ముక్కాం బీచ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మత్స్యకారులని ప్రభుత్వం అలర్ట్ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు వేటను కూడా ఆపేసి సముద్ర ఉధృత ధాటికి విలవిల్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా హుదూద్ తుఫాన్, అదే విధంగా తిత్లీ తుఫాన్, ప్రస్తుతం ఇప్పుడు మోంతా తుఫాన్ గురించి అధికారులు గత వారం రోజులుగా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దిశను మార్చుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం ఇది ఎక్కువగా కదులుతున్నట్టు అధికారుల నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం సో దిశ ఏ వైపు నుండి ఎలా మల్లుతుందో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోమ, మంగళ, బుధవారాల్లో కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, అన్ని శాఖలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే నిన్న సోమవారం కాస్త వర్షం, అదేవిధంగా వర్షం ఆగడం తగ్గడం జరుగుతూ వస్తుంది. ఈరోజు మంగళవారం పొద్దున్న కూడా వర్షం పడ్డం, కాస్త ఎండెక్కడం, ఒక వింత వాతావరణాన్ని అయితే మాత్రం ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. మనం చూడొచ్చు గంటకి దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తున్నాయి. అంటే ఇది గంటకి మరింత పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. వాతావరణం కూడా ఇక్కడ ఎలా ఉందంటే ఎండెక్కుతుంది, అదేవిధంగా వర్షం పడుతుంది, అదేవిధంగా ఈదురు గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మనం సముద్రం కూడా చూడొచ్చు, వాటర్ అంతా కూడా చేంజ్ అయిపోయి, అంటే అక్కడ ఉన్న వాటర్ కెరటాల ఉధృతికి, అంటే తుఫాను ఉధృతికి సంబంధించి ముందుకు కూడా వస్తుంది. సో ఇది మరింత ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు మత్స్యకారులు అంటే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని వారి ఏర్పాట్లు కూడా చేస్తున్నప్పటికీ మత్స్యకారులు, ఎందుకంటే వాళ్ళ బోట్స్, అదేవిధంగా వలలు అన్ని కూడా ఏమైపోతాయి అని బిక్కు అనుకుంటూ ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే రాత్రికి ఈ ప్రభావం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఇక్కడికి సంబంధించి అందరూ ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని, ఎందుకంటే గంటకి కూడా ఇక్కడ వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వాటర్ ఫ్లోటింగ్ కూడా, అంటే సముద్ర ప్రభావం కూడా, కెరటాల ప్రభావం కూడా కొంచెం అలా గంటకి పెరుగుతూ వస్తుంది. సో రాత్రికి ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరు అంచనా వేయలేము. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అవసరాలు ఉంటే తప్పితే మిగిలిన విషయాలు బయటికి రాకూడదని అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి మత్స్యకారులకి ఎలాంటి ఆదేశాలను జారీ చేశారు, సో వాళ్ళ కోసం ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు కూడా చేసిందో మనం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ముందు సముద్రం ఎలాగుండేది, ఈ 2 రోజులుగా 2 రోజులు సముద్రం అంటే ఈ చంద్రాలు బాగుండేది. ఈ 2 రోజులకి చంద్రమని వేసిపోయింది, బాగా ఎత్తొచ్చేసింది. తుఫాన్ మీకు ఎలా తెలుస్తుంది? తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎలా మారుతుంది? అంటే తుఫాన్ వచ్చి ఎలా తెలుస్తుంది అంటే గాలి వేస్తే చంద్రం నేర్చిపోతే తుఫాన్ అని తెలిసిపోద్ది. ప్రభుత్వం చెప్పకపోతే తెలిసిపోద్ది. గాలి ఎలా ఉన్నాయి నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు గాలి ప్రభావం ఎలాగుంది? తక్కువ ఎక్కువ అయిపోయింది గాలి. ఆ తుఫాను చంద్రం వచ్చి ఇల్లు కొట్టేస్తుంది, సముద్రం ఇల్లు కొట్టేస్తుంది. కానీ ముందుకు బాగా ఈ రోజు ముందుకు వచ్చేసి నిన్న ఇలాగే ఉందా? నిన్న అలాగే ఉంది. ఎన్ని రోజులు ఉంటది? ఏమో ఎన్ని రోజులు ఉంటుందో మాకు తెలియదు. ఈ తుఫాన్ అన్నారు కదా, మరి అదే 3 రోజులు దాటేస్తుంది. మరి 3 రోజులకు ఎక్కువ ఉంటుందో తెలియదు, అది చెప్పుకోలేము. అది మీ ముందు చాలా తుఫాన్లు చూసారు కదా, తుఫాన్ లో బాగా మీకు గుర్తుండిపోయింది ఏది? హుదూద్ తుఫానేనా? హుదూద్ తుఫానే గుర్తుండిపోయింది. హుదూద్ తుఫాన్ తోనే చంద్రమిట్ వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. మరి 3 రోజులు బట్టి ప్రభుత్వం చెప్తుంది కదా, జాగ్రత్తగా ఉండండి అనేసి. మరి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. తుఫాన్లు వచ్చే టైంలోని అసలు సముద్రం ఎలా ఉంటుంది అంటే పోటు చూస్తున్నాం, చాలా రంగు మారిపోయింది. సముద్రం ఎత్తు కూడా బాగా ఎక్కువ. సముద్రము మాకు సముద్రం నీటిలోకి వెళ్ళబోయేటప్పుడు నీటిలో నుంచి తెప్పలై తెచ్చేసుకొని బయటని పెట్టేసుకొని సముద్రం తుఫాను వస్తున్నది, జాగ్రత్తగా ఉండాలి అని
ఆఫీసులో వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మరి అలాగే జాగ్రత్తగా నిలబడ్డాము. మరి ఏ తుఫాను వచ్చి ఎక్కడి నుంచి మమ్మల్ని తోచుకెళ్ళిపోతుంది. మాకు గాలి ఉత్తప్పుడు ఇలానే ఉంటదా, ఇప్పుడు ఎలాగుందా? గాలి వచ్చినప్పుడు గాలి అప్పుడు ఎక్కువే ఉండదు. ఉత్తప్పుడు ఈ 2 రోజులు బట్టి ఈ 2 రోజులు 4 రోజులు బట్టి తుఫాను వచ్చిందని గాలి ఫుల్ గా వేస్తుంది. సాయంత్రమే నేసిపోయింది. సముద్రం కూడా ఎత్తి నేసిపోయింది. మనం చూడొచ్చు విజువల్ లో కూడా గతంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఒక నీలి రంగులో ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే చూసారా, కెరటాలు కూడా ముందుకు వచ్చేసాయి, రంగు కూడా మారిపోయింది, గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే గతంలో ఇంత ముందుకు ఉండేది కాదు. మనకి ఏదైతే ఒక లైన్ లా కనిపిస్తుంది కదా, ఒక రెడ్ లైన్ లాగా అవతల నుంచి ఒక గ్రీన్ వాటర్ లా కనిపిస్తుంది, అక్కడ వరకు ఉండేదంట. కానీ తుఫాన్ తీవ్రత ఏదైతే ముంతా తుఫాన్ ఉందో దాని తీవ్ర ప్రభావం కారణంగా సముద్రం కూడా ముందుకు వచ్చేసింది, పోటు కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు. సో ఇక్కడ వారికి సంబంధించి అంటే సముద్రం ఏ విధంగా ఉంటుంది దాని స్థితిగతులు చూడడానికి ఇక్కడ చాలా మంది అయితే పిల్లలు కూడా వచ్చారు. హాయ్ చిన్న, ఎలా ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు వాతావరణం ఎలా ఉంది? మీకు ఇచ్చిన అలర్ట్స్ ఏంటి? ఈ మొంతా తుఫాన్ వల్ల అయితే సముద్రం ఒడ్డున ప్రజలు ఉండలేకపోతున్నారు. ఉండలేక సముద్రం తీరుతో ఉన్న ఇల్లు అన్నింటి ఎప్పుడు వరద ఎక్కువగా వస్తుంది, సముద్రం ముందుకు వస్తుంది, ఎవరు చూసుకోలేకపోతున్నారు. వైద్య సిబ్బంది అందరి సిబ్బంది అంటే ఎంపీడీ అందరూ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి చూసారు. కాకపోతే గాలి ఎలా ఉంది? గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ తీవ్ర దగ్గరగా ఉన్న ప్రజలు ఎలా భయ ఆందోళనతో ఉంటున్నారు. ఎందుకంటే గాలి చాలా ఎక్కువగా రావడం వాళ్ళ భయ ఆందోళన గుర్తాం. వాళ్ళకి షెల్టర్ గట్టు చూపిస్తే వాళ్ళకి బాగుంటుందని. అంటే మీకు 3 రోజులు వారం నుండి కూడా అలర్ట్స్ చేస్తున్నారు, ఫలానా దగ్గరికి వెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, మీరు పునరావాస ప్రాంతాలను కూడా అంటే ఏరియా కూడా తరలిస్తున్నామని. కానీ అంటే ఇక్కడున్న సంపదకి భయపడి ఏమవుతుందో అనేసి అని మీరు వెళ్ళలేకపోతున్నారు. కానీ తుఫాన్ల టైంలో ఇలానే ఉంటుందా సముద్రం? ఆ తుఫాన్ టైంలో అయితే ఇలా ఉంటుంది. ఎన్ని రోజుల ముందు మార్పు వస్తుంది? ఒక 4 days ముందు వస్తుంది. వస్తుందా? వాటర్ లో మార్పు వస్తుందా? వాటర్ లో మార్పు వస్తుంది, కెరటాల్లో కూడా మార్పు వస్తుంది. మామూలుగా అయితే ప్రశాంతంగా ఉన్న టైంలో ఏ తుఫాన్ అయితే లేని టైంలో ఎలా ఉంటుంది? నార్మల్ గా ఉంటది, ఇంతలా ఉండదు, ఎంతలా ఉండదు. గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు సముద్రం పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కలర్ మారిపోయి అదే విధంగా వాటర్ కూడా చాలా ముందుకు వచ్చేసింది. ఏదైతే ముంతా తుఫాన్ ఈ 3 రోజులు విధ్వంసం సృష్టిస్తుందని ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో గత 4 రోజులు కూడా ఇక్కడ వాతావరణం అయితే మాత్రం చాలా మార్పులు వచ్చేసాయని ఇక్కడ మత్స్యకారులు కూడా చెప్తున్నారు. అదే విధంగా మనం లైవ్ లోనే చూడొచ్చు గాలుల తీవ్రత ఏ విధంగా ఉన్నది. అంటే ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో గంటకి 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా ఉందని గత వారం రోజులుగా కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. అలానే ఇక్కడ కూడా అంటే నైట్ తో పోల్చుకున్నట్టయితే ఇప్పటికీ గాలి తీవ్రత గంటకి 30 నుండి 40 కిలోమీటర్లు, అంటే అలా నిమిషం కూడా పుంజుకుంటుంది అనమాట గాలి వేగం అనేది. దాంతో పాటు వాతావరణం కూడా అప్పటికప్పుడే ఎండ కాస్తుంది, వెంటనే ఎండ కాస్తుంది అనుకునే నిమిషంలోనే వితిన్ సెకండ్స్ లోనే రెయిన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టి మత్స్యకార కుటుంబాలకు కూడా అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలనేసి అని ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలను కూడా చేస్తుంది. అదేవిధంగా మత్స్యకారుల గురించి ఆలోచించినట్టయితే వారికి సంబంధించిన వలలు, పడవలు అన్ని కూడా సముద్ర తీర అంటే ఉధృతికి ఏమైనా దెబ్బతిన్నట్టయితే మా జీవనోపాధి కోల్పోతామంటూ వాటిని చూస్తూ సముద్రం ఏ నిమిషాన్న ఎలా స్పందిస్తుందో, సముద్రుడు ఏ నిమిషాన ఉగ్ర రూపం దాలుస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. మరి కాసేపట్లో ఇంకా అంటే ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉంది, మరికొన్ని గంటల్లో మరింత పుంజుకుంటుందని అలర్ట్స్ వస్తున్న నేపథ్యంలో మా ఆస్తులు అంటే మేము సొంత బిడ్డలుగా భావిస్తున్న పడవలు, వాటి మీదే మా జీవనోపాధి కొనసాగుతుంది. కాబట్టి వాటిని రక్షించుకోవాలనే ఆతృత తప్పితే ఇంకేమీ లేదు మాకు. మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా కుటుంబాన్ని పోషించడం కోసం ఆ బోట్స్ జీవనాధారంగా చూసుకుంటున్నాం. సో ఇలాంటి తుఫాన్లు రావడం వల్ల మా ఉపాధి దెబ్బతింటుంది, అదే విధంగా మా ప్రాణాలు కూడా ముప్పు ఉంటుంది. సో ఇలాంటి తుఫాన్ల కారణంగా అనేక ఇబ్బందులు పడతాం. కానీ
గత తుఫాన్లతో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది వచ్చిన ఈ తుఫాన్ గతంలో హుద్హుద్, అదేవిధంగా తిత్లీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ముంతా తుఫాన్ దీని తీవ్రత మాత్రం గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వర్షం ప్రభావం అంటే నిన్న కూడా హెవీ రెయిన్ ఫాల్ అయితే ఇక్కడ నమోదైంది. దాంతో పాటు ఇవాళ పొద్దున్న నుండి కూడా వర్షం హెవీగా పడుతుంది, మళ్ళీ ఆగుతుంది. సో నైట్ కి దాని దిశను ఏ విధంగా మార్చుకుంటుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ కూడా మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐటమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి